కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు చేశామని ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటల్లో 383 సర్జరీలు చేయడం జరిగిందని, మహిళలకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ముక్తేశ్వరం కోటిపల్లి రోడ్డు కంబా బ్రిడ్జ్ త్వరలో శంకుస్థాపన చేపడుతున్నామంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చి రెండేళ్ల పాలనలో రామచంద్రపురం నియోజకవర్గం కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలు ఎటువంటి అభివృద్ధి చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏపీ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. కార్మిక శాఖ మంత్రిగా ఆయన యొక్క పదవులు ఏ రకంగా ముందుకు వెళ్ళారని దానిపై కూడా ప్రస్తుతం ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే చూస్తున్నాం ఈ రెండేళ్ల పాలనలో కూడా కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి అని చెప్పి ముందుకు వెళ్తున్నారు. మరోపక్క ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్తున్నారు. కార్మిక శాఖ మంత్రిగా మీరు రెండేళ్ల పాలనలో అభివృద్ధి ఏం చేశారు? సుమారు కార్మిక శాఖలోన ఓవరాల్గా రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చి 250 కోట్ల రూపాయలు ఓన్లీ అభివృద్ధి పనులు. అలాగే సంక్షేమం విషయానికి వస్తే మొత్తం టోటల్గా 533 కోట్లు అభివృద్ధి సంక్షేమం చేసాం. ఇక్కడ గమనించాలి, ఇవి ఈ సూపర్ 6 సూపర్ హిట్ చేయటం కానీ అలాగే పెట్టుబడులు వెలుగులో వస్తూ ఉన్నాయి. గత 5 ఏళ్ల పాలనలో నిరుద్యోగులను నిర్లక్ష్యం చేశారు. కల్తీ మద్యం వైపు మళ్లించారు, గంజా వైపు మళ్లించారు, వాళ్ళకి ఉపాధి లేదు. ఈరోజు డిఎస్సి ఫస్ట్ సంతకం పెడతా అన్నారు. 16,000 మంది యువతకి మరి ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు, ఎక్కడ క్రిస్టల్ క్లియర్గా చేసి. అదేవిధంగా ఈరోజు 24 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధం చేశారు. సో ఇటు అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు, మరి పెట్టుబడులు కూడా దేశంలోనే ఎక్కువ పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం మంది ఈ 2 సంవత్సరాల్లో. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే అధికారంలో లేనప్పుడు ఖచ్చితంగా మహిళ పక్షాన ఉంటాము, మహిళ వెన్నంటే ఉంటామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. అలాగే ఈరోజు ఏపీ చంద్రబాబు నాయుడు మహిళ పక్షాన ఉన్నారు. ఈరోజు మీ పుట్టినరోజు వేడుకల్లో కూడా ఈరోజు మహిళలకు కూడా ఉపాధి కల్పించే విధంగా మీరు అడుగులు వేస్తున్నారు. మీకు అనిపిస్తుంది? ఖచ్చితంగా చాలా గర్వంగా ఉంది. ఒక విజనరీ ఉన్న నాయకుడి కింద పనిచేయడం అంటే నేను 10 ఏళ్ళు వైసీపీ పాలన చూశాను. మూర్ఖత్వం, లాక్కోవటం, దాచుకోవటం ఇవే నేర్పారు 10 ఏళ్ళు కూడా. కానీ ఈ ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాగా పనిచేయాలి, ప్రజల మధ్య నిరంతరం ఉండాలి, ఉమెన్కి ఎంపవర్మెంట్ చేయండి, ఈ విషయాలన్నీ కూడా ఆ వయసులో 75 సంవత్సరాల వయసులో ఆయన కష్టపడుతున్నది చూసి, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కష్టపడుతున్నది చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము మా వంతు కృషిగా చేస్తూ ఉన్నాం ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. అలాగే ఆడవాళ్ళ మీద వైసీపీ పార్టీకి ఎప్పుడు విలువలు ఉండవు. తల్లిని చెల్లిని గంటున్నాడు, ఇంకా ఆ ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం. అయితే మొన్న కోడిగుడ్డు మంత్రి, ఆడు బాతుగుడ్డో కోడిగుడ్డో, ఆడు అనిత గారి గురించి, హోమ్ మినిస్టర్ గారి గురించి ఏదో మేకప్ గురించి మాట్లాడుతున్నాడు, సంస్కారం లేని హీనుడు. ఎన్నికల ముందు మీరు వివిధ హామీలు ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ కోటిపల్లి సంబంధించి బ్రిడ్జ్ ఏ విధంగా దానికి హామీ ఇచ్చారు, దాని వైపు అడుగులు వేస్తున్నారు. అది పని ఎంతవరకు అయింది? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. సో ఆయన వెంటనే డిపిఆర్ తయారు చేయమని కూడా మొన్న రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆల్రెడీ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే బాలయోగ్ గారు కోరుకుందో ఆయన తనయుడు హరీష్ గారు తీరుస్తున్నారు. అలాగే ఈ రైల్వే బ్రిడ్జ్ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మోడీ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ రోడ్ కమ్ బ్రిడ్జ్ వాయిస్ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వినపడుతుంది, శంకుస్థాపన జరుగుతుందని నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. ఈఎస్ఐ హాస్పిటల్ సంబంధించి ఇప్పటికే మీరు ప్రతి హాస్పిటల్ కూడా తనిఖీలు చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో కూడా మేము ఎన్నో చేసాం వారు చెప్తున్నారు. అయితే మీ ప్రభుత్వం వచ్చాక ఈఎస్ఐ హాస్పిటల్లో పడకలు కానీ లేకపోతే మీరు చేసిన సర్జరీలు కానీ మీరు చేసిన పేషెంట్స్కి ఇచ్చే అవకాశాలు కానీ మీరు ఏకంగా ముందుకెళ్ళారు. నేను ఈ మీడియా ముఖంగా సవాల్ చేస్తున్నాను వాళ్ళకి, వాళ్ళు ఏం చేశారో చూపించమనండి. గత 5 ఏళ్ళు ఈఎస్ఐలో ఒక్క ఆపరేషన్ చేయాల, సర్జరీ చేయాల. మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ళలో 383 సర్జరీ ఈఎస్ఐ హాస్పిటల్లో చేసాం. గత 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఒక ఇటుకు కానీ ఒక ఇసుకు కానీ ఒక బిల్డింగ్ కానీ కట్ల. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఫండ్ అంతా, ఫ్రీగా ఇస్తుంది. సైట్ అలాట్ చేయలే, ఒక్క సైట్ అలాట్ చేయలే ఈఎస్ఐ హాస్పిటల్కి. డిస్పెన్సరీకి ఒక సైట్ అలాట్ చేయలే. మేము వచ్చాం 28 డిస్పెన్సరీస్కి పర్మిషన్లు మేము సైట్లు ఇవ్వడం జరిగింది. సూచనప్రాయంగా కేంద్రానికి పంపించడం జరిగింది, అవి ఆమోదం తెలపడం జరిగింది. అలాగే 4 హాస్పిటల్స్, అలాగే 150 బెడెడ్ హాస్పిటల్, అలాగే 50 మెడికల్ సీట్స్
మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, ఇటు విజయవాడలో ఇటు వైజాగ్లో కూడా. డిఎస్సి కోసం ఇప్పుడు 16,000 ఉద్యోగాలు ఇచ్చి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తే కానీ అంటే వాళ్ళు జాబులు అమ్ముకున్నారు, పక్కదో పట్టించారని చెప్పి కూటమి ప్రభుత్వం దగాపాలని చెప్తుంది. దాని రకంగా చూడొచ్చు. వాళ్ళు ఏదైనా చెప్తారు, చేతకాని వాళ్ళు ఏదైనా చెప్తారు. వాళ్ళు 5 ఏళ్ళ పాలన చూశారు కాబట్టి 150 నుంచి 5 లేపి 11 ఇచ్చారు. ఇంకా బుద్ధి రాలేదు. డిఎస్సి వాళ్ళు ఏదైతే అభియోగాలు చేశారో సాక్ష్యాధారాల ద్వారా మేము మీడియా ముందు పెట్టాం. మాట్లాడమనండి. ఇప్పుడు వచ్చి 430 కేసులు వేశారు, కోర్టు కొట్టేసింది. ఆ కోర్టు కొట్టేసిన కేసులను పట్టుకుని మూకీ డ్రామా ఆడిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా బురద చల్లడం, విష ప్రచారం. వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాలు రెండే. ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు, అందుకని 150కి 11 ఇచ్చారు. ఏదేమన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు మా లక్ష్యం. అవి సక్సెస్ఫుల్గా సూపర్ 6 సూపర్ హిట్ చేసాం. ఇంకా జెట్ వేగంతో ముందుకు వెళ్తాం. అందులో ఏ విధమైన సందేహం. చూసాం కదా, ఓవరాల్గా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు వెళ్తాము. సూపర్ 6 సూపర్ హిట్ చేసే విధంగా కూడా ఇప్పటికే వెళ్తున్నాము.